ఈజెడ్ ఇచ్చింది కదన్నా క్రాప్ చూడండి ఒకసారి పంట ఇట్లా సై చూడు ఎలా ఉందనేది. ఇది 5 feet పైన పెట్టారండి రైతు. అందులోన దీనికి వచ్చి 35 days గ్రోతింగ్ పౌడర్ ఒకటి వస్తుంది. అది కొట్టుకున్నాడు కాబట్టి ఇంత హైట్ తక్కువలోనే క్రాప్ అనేది విపరీతంగా పుట్టిందండి. ఎలా అంటే ఇంకా అసలు చూడండి ఎక్కడే కానీ అన్సైజ్ కానీ ఏది మటుకు లేదు, కింది నుంచి పై వరకు కూడా మనకి తోట కూడా హైట్ రాకోకుండా అన్న మెయింటెనెన్స్ చేయడం వల్ల ఈ క్రాప్ అనేది దగ్గర దగ్గర పుట్టడం వల్ల మనకు క్రాప్ ఇప్పుడు ఇక్కడ కనపడుతుందండి. చూడండి ఒక చెట్టు కాదు, 2 కాదు, టోటల్ ఇదే అండి. గ్రోత్ ప్రమోటర్ అనేది మనం చేసుకోవడం వల్ల 35 daysలో ఇలా దగ్గర దగ్గర కాపు రావడం వల్ల మనకు క్రాప్ ఈల్డింగ్ సైజు కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూసుకోండి, ఒకటని కాదు, 2 కాదు, మొత్తం చెట్టు కాయ కలర్ కూడా కానీ చూడండి ఎలా ఉందండి ఇది. ఓకేనా, ఇది ఈజెడ్ చూడండి. ఇంతకుముందు చేసాము వీడియో ఒకటి, అది చాలా హైట్ గ్రోత్ ప్రమోట్ వాడకపోవడం వల్ల హైట్ వెళ్ళిపోయి క్రాప్ అనేది కనపడలా. దాంట్లో ఉన్నా కూడా కనపడలా. ఇక్కడ గ్రోత్ ప్రమోట్ వాడిన దానివల్ల షార్ట్ టర్మ్లోనే కాపు విపరీతమైన కాపు, కొంచెం కాదు.